భారతదేశంలో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఏర్పడినటువంటి నూతన మతాల ఆవిర్భావం గురించి మాట్లాడుకుందాము. ఇందులో భాగంగా మనము జైన మతం గురించి మొదట చర్చించుకుందాము. మనకి క్రీస్తుపూర్వం 6వ శతాబ్ద కాలంలో తొలిసారిగా 62 హేతువాద మత ఉద్యమాలు వచ్చాయి. అందులోంచి మనకి 4 పెద్ద మతాలు ఏర్పడ్డాయి. అవే ముఖ్యంగా బౌద్ధ మతం, జైన మతం, అజీవక, చార్వక. రైట్. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో 62 హేతువాద మత ఉద్యమాలు ఆవిర్భవించాయి. రైట్. అందులో 4 పెద్ద మతాలుగా ఆవిర్భవించాయి. జైన మతం, ఈ జైన మతం యొక్క స్థాపకుడు రిషభనాథుడు. బౌద్ధ మతం గౌతమ బుద్ధుడు. చార్వక చార్వానకుడు బృహస్పతి. అజీవక మక్కాలి గోసాలి పుత్త. రైట్. ఈ 4 మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్. మనకి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో మనకి మత ఉద్యమాలు ప్రారంభం కావడం గల కారణాలు విపరీతంగా యజ్ఞయాగాలను బ్రాహ్మణులు ప్రోత్సహించడం జరిగింది. రైట్. యజ్ఞయాగాలు విపరీతంగా చేయడం వలన పశు సంపద తగ్గిపోవడం జరిగింది. యజ్ఞయాగాల్లో విపరీతంగా జంతు బలి, పశువులను బలివ్వడం జరిగింది. అశ్వమేధ యాగం కావచ్చు, రాజసూయ యాగం కావచ్చు, వాజపేయి యాగం కావచ్చు, ఇలా ప్రతి యజ్ఞయాగాల్లో అనేక జంతువులను బలిస్తూ ఉన్నారు. రైట్. వ్యవసాయానికి కావాల్సిన ఎద్దులు లభించని పరిస్థితి యజ్ఞయాగాల్లో ఈ యొక్క ఎద్దులను బలివ్వడం వల్ల. రైట్. సో ప్రజలకి విరక్తి ఏర్పడింది ఈ యొక్క బ్రాహ్మణ పట్ల, యజ్ఞయాగాల పట్ల. అలాగే వర్ణ వ్యవస్థను వ్యతిరేకించడం జరిగింది. సమాజము 4 వర్ణాలుగా విభజించబడింది. బ్రాహ్మణ వర్ణము, క్షత్రియ వర్ణము, వైశ్య వర్ణము, శూద్ర వర్ణము. రైట్. బ్రాహ్మణులు అత్యధిక స్థాయి కలిగి ఉన్నారు. వాళ్ళకి ఉపనయనం ఉంది, విద్య ఉంది, పూజలు వాళ్ళు మాత్రమే చేయాల్సి ఉంటుంది. రైట్. క్షత్రియులు పరిపాలకులు, రైట్, వారికి కూడా ఉపనయనం ఉంది. అండ్ మూడవది వైశ్యులు, వ్యాపారస్తులు. రైట్. వీళ్ళకు కూడా ఉపనయనం ఉంది. రైట్. కానీ ఎక్కువ సంపద మనకి ఈ కాలంలో డెవలప్ అయింది. సో వైశ్యులకి 3వ హోదా వాళ్ళకు నచ్చలేదు. సో వైశ్యుల్లో ఒక రకమైన అసంతృప్తి అనేది నెలకొన్నది. ఫైనల్గా శూద్రులు 4వ వర్గం వాళ్ళు, వీళ్ళకు ఉపనయనం లేదు, విద్య లేదు. రైట్. సో ఇక్కడ యాక్చువల్గా తిరుగుబాటు చేయాల్సింది ఈ యొక్క శూద్రులు, వైశ్యులు అయినప్పటికీ తిరుగుబాటు అనేది ఇక్కడ క్షత్రియుల నుంచి వచ్చింది. మనకి వర్ధమాన మహావీరుడు క్షత్రియుడు, గౌతమ బుద్ధుడు క్షత్రియుడు అని చెప్పాల్సి ఉంటుంది. రైట్. ఇనుము కనుగొనడం వల్ల వ్యవసాయం భారీగా అభివృద్ధి చెందింది. రైట్. ఈ వ్యవసాయం అభివృద్ధి వల్ల కూడా వీళ్ళకి బాగా హెల్ప్ అయిందనమాట. అండ్ ఉపనిషత్తుల ప్రభావము, ఈ ఉపనిషత్తులు కర్మకాండలను వ్యతిరేకించడం జరిగింది. రైట్. ఉపనిషత్తులు ఆత్మ గురించి, పరమాత్మ గురించి, మోక్షం గురించి వివరించాయి, కర్మకాండలను వ్యతిరేకించాయి. ఉపనిషత్తులే మనం వేదాంతాలని కూడా అంటాము. ఇక నెక్స్ట్ మనం జైన మతం గురించి డిస్కస్ చేసుకుందాము. రైట్. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో అవతరించిన మతాలలో అత్యంత ప్రాచీనమైనది జైన మతము. జైన అనే పదము జీనా అనే సంస్కృత పదం నుండి వచ్చింది. రైట్. జీనా అనే సంస్కృత పదం నుండి వచ్చింది. జీనా, జీనా అంటే విజయం సాధించిన వాడు అని అర్థము. వర్ధమాన మహావీరుడి యొక్క బిరుదు జీనా. జీనా నుంచే జైన అనే పదం వచ్చింది. రైట్. ఇందులోని గురువులని తీర్థంకర్లు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇందులోని గురువులని తీర్థంకర్లు అని అంటారు. తీర్థంకర అనగా జీవ ప్రవాహాన్ని దాటడానికి ఒక వారధి నిర్మించిన వారు, ఒక వారధి నిర్మించిన వారుగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తీర్థంకర అనగా జీవ ప్రవాహాన్ని దాటడానికి వారధి నిర్మించిన వారు, లేదా సంసారం అనేది ఒక మహాసాగరము. ఈ మహాసాగరాన్ని ఈదడం కోసము ఒక మార్గాన్ని నిర్దేశించిన వారు అని కూడా తీర్థంకర్ అనేటువంటి అర్థం వస్తుందండి. మనకి 24 మంది తీర్థంకర్లు ఉన్నారు. అందులో ప్రధానమైన వాళ్ళు 4. రైట్. రిషభనాథుడు మొదటి తీర్థంకరుడు. రైట్. ఇతని సింబల్ వచ్చేసి వృషభము లేదా ఎద్దు. రైట్. అరిష్టమా నేమి, ఇతనికే మరి ఒక పేరు నేమినాథ అని కూడా పిలుస్తారు. అరిష్టమా నేమినే నేమినాథ. ఇతని యొక్క సింబల్ వచ్చేసి శంఖం అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. ఇతని యొక్క సింబల్ పాము. అండ్ వర్ధమాన మహావీరుడు సింబల్ సింహము.
మనకి మొదటి తీర్థంకర్ నుండి 22వ తీర్థంకర్ వరకు పుస్తకాల్లో మాత్రమే ఉంది. వీరి యొక్క భౌతిక అంశాలు మనకి చరిత్రకి అందలేదు. చరిత్రకి అందనప్పుడు మనము వాళ్ళని చారిత్రక పురుషులనము, సాంప్రదాయ పురుషులు అని చెప్పేసి చెప్తాము. సాంప్రదాయ పురుషులు లేదా పురాణ పురుషులు అని చెప్పేసి చెప్తాము. పురాణ పురుషులు అని చెప్పేసి చెప్తాము. రైట్. పార్శ్వనాథుడు మరియు వర్ధమానుడు వీళ్ళిద్దరి యొక్క చరిత్రకి అవశేషాలు అందాయి. వీళ్ళ యొక్క అంశాలు మనకు లభించాయి. సో వీళ్ళిద్దరిని చారిత్రక పురుషులు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. చారిత్రక పురుషులు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. రైట్. మొదటి తీర్థంకర్ నుంచి 22వ తీర్థంకర్ వరకు కూడా మనకి పురాణ పురుషులు, పురాణాల్లో మాత్రమే కనిపిస్తారు. రైట్. చరిత్రకి అందింది పార్శ్వనాథుడు, వర్ధమానుడు. సో వీళ్ళని చారిత్రక పురుషులు అని చెప్పేసి అంటాము. జైన మతం యొక్క స్థాపకుడు రిషభనాథుడు. జైన మతం యొక్క స్థాపకుడు రిషభనాథుడు. జైన మతము మనకి నిజమైన స్థాపకుడు లేదా చారిత్రక స్థాపకుడు అంటే పార్శ్వనాథుడు అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో ఇతను మనకి చరిత్రకు అందాడు కాబట్టి చారిత్రక స్థాపకుడు అని చెప్పేసి అంటున్నాము. తీర్థంకర్ల సంబంధించి తెలంగాణ ప్రాంతం చెందిన వ్యక్తి శీతలనాథ. రైట్. ఇతను మన భద్రాచలం ప్రాంతానికి చెందినవాడుగా రైట్ జైన మతం అంగీకరిస్తూ ఉంది. తీర్థంకర్లకు సంబంధించి తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి శీతలనాథుడు భద్రాచలం ప్రాంతానికి చెందినవాడుగా మనకి చరిత్రకారులు అంగీకరించడం జరిగింది. రైట్. తీర్థంకరుల్లో మహిళా తీర్థంకరుడు మల్లీనాథ. ఈ మల్లీనాథ మిథిలా రాజకుమార్తె. మిథిలా రాజకుమార్తె. రైట్. మనకి ఋగ్వేదంలో కూడా తీర్థంకర్ల సమాచారం మెన్షన్ చేయబడింది. రైట్. మొదటి తీర్థంకరుడు రిషభనాథ గురించి, 22వ తీర్థంకరుడు అరిష్టమా నేమి లేదా నేమినాథ గురించి మనకి మెన్షన్ చేయబడి ఉంది. ఋషభనాథుడు లేదా రిషభనాథుడు మరియు అరిష్టమా నేమి నేమినాథ. అయితే రిషభనాథుడిని మనకి ఇంకో రకంగా కూడా పిలుస్తారు, ఆదినాథ. రైట్. ఆది అంటే మొదట. రైట్. మొదటి వ్యక్తి కాబట్టి ఆదినాథ అంటారు. ఆదినాథ అన్న రిషభనాథ అన్న ఒకడు. రైట్. వేరు కాదని గుర్తుపెట్టుకోవాలి. ఇక మనకి చరిత్రకు అందిన మొదటి వ్యక్తి పార్శ్వనాథుడు కాబట్టి పార్శ్వనాథుడి గురించి నేర్చుకుందాము. పార్శ్వనాథుడు 23వ తీర్థంకరుడు. ఇతని యొక్క సింబల్ ఏం చెప్పుకున్నామండి? పాము అని చెప్పేసి చెప్పుకున్నాము. ఇతని యొక్క తల్లి పేరు వచ్చేసి రాణి వామాదేవి, తండ్రి వచ్చేసి అశ్వసేనుడు. ఈ అశ్వసేనుడు అనేవాడు కాశీ రాజ్యం యొక్క రాజు. అంటే పార్శ్వనాథుడు కూడా క్షత్రియుడే. పార్శ్వనాథుడు కూడా క్షత్రియుడే. రైట్. ఇతను యుక్త వయసు రాగానే ఇతనికి పెళ్లి చేయడం జరిగిందండి. కానీ అతని భార్య గయ్యాలి. ఆ గయ్యాలి భార్య పెట్టే బాధలు భరించలేక సన్యాసం తీసుకున్నాడు. సన్యాసం తీసుకొని నిగ్రంథ అనే మతాన్ని ప్రారంభించాడు. నిగ్రంథ అనే మతాన్ని ప్రారంభించడం జరిగింది. నిగ్రంథ అంటే సంసార జీవితం పట్ల ఇష్టం లేనివాడు అని అర్థము. నిగ్రంథ అంటే ఏంటండి? సంసార జీవితం పట్ల ఇష్టం లేనివాడు. తన భార్య పెట్టే బాధలు భరించలేకనే సన్యాసం తీసుకున్నాడు. అదే పేరుతో మతాన్ని స్టార్ట్ చేశాడు. రైట్. జైన మతస్థుల విశ్రాంతి మందిరాలను బసది అని చెప్పి చెప్తామండి. బసది. ఈ బసదిలో ఉండాలంటే కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనది సల్లేఖన. సల్లేఖనము. సల్లేఖనము అంటే చనిపోయేంత వరకు కఠిన ఉపవాసం చేయడమే సల్లేఖనము. మరి ఈ సల్లేఖనము అందరూ చేయాలా అంటే కాదండి. ఈ సల్లేఖనము ఎవరికి పడితే వాళ్ళకు చేయించరు. ఎవరైతే జైన మతంలో జాయిన్ అవుతారో వాళ్ళకి సాధువుగా మొదట పర్మిషన్ ఉంటుంది. సాధువు విద్యార్థి దశ, విద్య పూర్తి చేసుకోవాలి. విద్య పూర్తి చేసుకున్న తర్వాత అతను రైట్ కావాలి అనుకుంటే సన్యాసిగా ఉండొచ్చు, లేదంటే బయటికి వెళ్ళిపోయి పెళ్ళి కూడా చేసుకోవచ్చు. రైట్. బయటికి వెళ్ళిపోయి పెళ్ళి చేసుకొని జైన మతాన్ని అవలంబించారు. ఎందుకంటే అందరూ సన్యాసం తీసుకుంటే ఆ తరంతో మనకి జైన మతం ఎండ్ అవుతుంది. భవిష్యత్ తరాలకు జైన మతం అందాలంటే కొంతమందిని పెళ్లి చేసుకోమని చెప్పాలి. సో అలా ఇక్కడ సాధు జీవితం వదిలేసిన తర్వాత కొంతమందికి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకునే అవకాశం కల్పించారు. కొంతమంది సన్యాసిగా ఉన్నారు. అలా సన్యాసి అయిన వ్యక్తిని గురువు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. గురువు.
రైట్. అలాగే కొద్ది రోజులు బోధన చేయడం వల్ల అతనికి ఆచార్య హోదా లభిస్తుంది. ఆచార్య హోదా లభిస్తుంది. అలాగే కొద్ది రోజులు బోధన చేయడం వల్ల అతనికి అర్హత లభిస్తుందండి. అర్హత అంటే ఎలిజిబిలిటీ, సల్లేఖనం చేయడానికి ఎలిజిబిలిటీ. ఇక్కడ నుంచి అతనికి స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అలా ట్రైనింగ్ ఇవ్వబడ్డప్పుడు అతనికి సల్లేఖనం చేసేటువంటి అవకాశం ఏర్పడుతుందన్నమాట. రైట్. ఎవరైనా కానీ సన్యాసము రైట్ అర్హత రాగానే సల్లేఖనం చెయ్యరు. ఎవరైనా కానీ సల్లేఖనం అనేది అర్హత రాగానే చెయ్యరు. ఒక 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఏర్పడ్డ తర్వాత రైట్ వాళ్ళు భవిష్యత్తులో ఇక ఎటువంటి జీవితం పైన ఇష్టం లేకుండా ఉన్నప్పుడు, లేదా వివిధ రోగాలు వచ్చేసి ఆ రోగాలకు వల్ల అతనికి చాలా ఇబ్బంది ఫేస్ చేసినప్పుడే సల్లేఖనం చేసి చనిపోతారు. రైట్. మనకి ఈ స్థాయి కూడా దాటుకొని వస్తే మనం తీర్థంకర అని చెప్పేసి అంటాము. ఈ స్థాయి కూడా దాటుకొని వస్తే తీర్థంకర అంటాము. సాధువు నుంచి గురువు కావాలి, గురువు నుంచి ఆచార్య కావాలి, ఆచార్య నుంచి అర్హత కావాలి, అర్హత నుంచి తీర్థంకర కావాలి. మనకి అర్హత స్థాయి వరకు వచ్చిన వాళ్ళకే సల్లేఖనం చేసే అవకాశం లభిస్తుంది. రైట్. ఎందుకంటే వాళ్ళకు ట్రైనింగ్ కావాలి. సల్లేఖనం అంటే ఏం చెప్పుకున్నామండి? చనిపోయేంత వరకు కఠిన ఉపవాసం చేయడము. రైట్. ఇక్కడ సాధువుగా ఉన్నప్పుడు రోజుకు 2 సార్లే భోజనం ఉంటుంది, ఒకసారి ఉపవాసం ఉంటుంది. అండ్ గురువుగా ఉన్నప్పుడు రైట్ కొద్దిగా అలా ట్రైనింగ్ పెంచుతూ పోతూ ఉంటారు. రైట్. ఫైనల్గా కంప్లీట్ సన్యాసము తర్వాత మనకి సల్లేఖనం చేసి వరకు ట్రైనింగ్ అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఒకసారి సల్లేఖనం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెనక్కి రాకూడదు, అలా చనిపోవాల్సింది, మధ్యలో ఆపకూడదు అనమాట. అదే ఒక మతపరమైన మరణంగా చెప్పాల్సి ఉంటుంది. సల్లేఖనం అంటే మరణం వరకు కఠిన ఉపవాసం చేయటము, కఠిన ఉపవాసం చేయడము. మనకి 100 సంవత్సరాల వయసులో రైట్ మనకి పార్శ్వనాథుడు కొన్ని జైన సిద్ధాంతాలు చెప్పాడండి. రైట్. మొత్తము జైన మతంలో 5 సిద్ధాంతాలు ఉన్నాయి. సత్య, ఎప్పుడు నిజమే మాట్లాడాలి. అహింస, హింస చేయరాదు. అస్తేయ, దొంగతనం చేయరాదు. అపరిగ్రహ, ఆస్తులు కూడా పెట్టరాదు. బ్రహ్మచర్యం పాటించాలి. ఈ 5 సిద్ధాంతాల్లో ఈ 4 సూత్రాలు సత్య, అహింస, అస్తేయ, అపరిగ్రహ, ఈ 4 సూత్రాలను చెప్పింది పార్శ్వనాథుడు. ఇక 5వ సూత్రమైన బ్రహ్మచర్యాన్ని ప్రవేశపెట్టింది వర్ధమానుడిగా గుర్తుపెట్టాల్సి ఉంటుంది. రైట్. ఇది మనకు పంచసూత్రాలుగా చెప్తాము. జైన మతస్థులు ఖచ్చితంగా ఈ పంచసూత్రాలు అవలంబించాల్సి ఉంటుంది. మొదటి 4 సూత్రాలని ప్రవేశపెట్టింది పార్శ్వనాథుడు, 5వ సిద్ధాంతం ప్రవేశపెట్టింది వర్ధమానుడు. రైట్. ఇతను బెంగాల్లో సమెట్ట అనే పర్వత ప్రాంతాల్లో సల్లేఖనం చేసి మరణించాడు. 100 సంవత్సరాల వయసులో సల్లేఖనం చేశాడు. 100 సంవత్సరాల వయసులో సల్లేఖనం చేయడం జరిగింది. సల్లేఖనం చేసి మరణించాడు. అయితే ఇతని మరణాన్ని మనం నిర్యాణం అనాల్సి ఉంటుంది. ఇతని మరణాన్ని నిర్యాణం అని చెప్పాల్సి ఉంటుంది. రైట్. నిర్యాణము, సల్లేఖనం చేసి నిర్యాణం చెందాడు. గొప్ప వ్యక్తి కాబట్టి గొప్ప పదాలు వాడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వర్ధమానుడు. రైట్. వర్ధమానుడు క్రీస్తుపూర్వం 540లో జన్మించడం జరిగింది. 468లో సల్లేఖనం చేసి చనిపోయాడు. మనకి వర్ధమానుడి యొక్క తల్లి త్రిశాల, ఈమె లిచ్చవి రాకుమార్తె, తండ్రి సిద్ధార్థుడు. రైట్. ఈ సిద్ధార్థుడు వచ్చేసి వజ్జీరాజ్య రాజు. సిద్ధార్థుడికి 2 పిల్లలండి, వర్ధమానుడు, నందివర్ధనుడు. రైట్. మనకి వర్ధమానుడు జన్మించిన ప్రాంతం చూసినట్లయితే కుందా. ఈ కుందా గ్రామం అనేది వైశాలి దగ్గరలో ఉంటుందండి. వైశాలి దగ్గరలో ఉంటుంది. వర్ధమానుడి భార్య యశోద, వర్ధమానుడి కూతురు ప్రియదర్శిని. రైట్. ప్రియదర్శిని యొక్క భర్త మరియు ప్రథమ శిష్యుడు జామాలి. రైట్. ప్రియదర్శిని యొక్క భర్త, అతనే వర్ధమానుడి మొదటి స్టూడెంట్, జామాలిగా గుర్తుంచుకోవాలి. రైట్. ఇతను జ్ఞాత్రిక అనేటువంటి క్షత్రియ తెగకు చెందినవాడు. రైట్. వర్ధమానుడికి 30 సంవత్సరాలు వచ్చిన సందర్భంలో తల్లిదండ్రులు చనిపోయారు. రైట్. ఆ తల్లిదండ్రుల మరణాన్ని తట్టుకోలేకపోయాడు. ఒకటే ఆలోచన, తల్లిదండ్రులు చనిపోయారు, ఒకటే ఆలోచన నుంచి బయటికి రాలేకపోయాడు.
రైట్. ఇక్కడ మనకి ఒకేసారి ఎలా చనిపోయారు అంటే సింపుల్ అండి. మనకు రైట్ ఆ టైంలో సతీ సహగమనం ఉంది. సిద్ధార్థుడు మరణించగానే అతని భార్య త్రిశాలాదేవి లేదా త్రిశాలాదేవి ఈమె సతీ చేసి చనిపోయింది. సతీ సహగమనం వల్ల ఒకేసారి ఇద్దరు చనిపోయారు. రైట్. ఆ సతీ సహగమనం ఇద్దరు ఒకేసారి చనిపోయారు. సో ఒకేసారి తండ్రి తల్లి ఇద్దరు లేని కారణంగా అతను తట్టుకోలేకపోయాడు. రైట్. తల్లిదండ్రులు చనిపోయారు, తల్లిదండ్రులు చనిపోయారు, ఇద్దరనే ఇదే బాధతోటి అతను రైట్ సన్యాసం స్వీకరించడం జరిగింది. సన్యాసము స్వీకరించాడు. 30 సంవత్సరాల వయసులో తల్లిదండ్రుల మరణాన్ని అతను జీర్ణించుకోలేక సన్యాసం తీసుకున్నాడు. మొదటి 6 సంవత్సరాలు మక్కాలిపుత్త గోశాలతో తిరగడం జరిగింది. మొదటి 6 సంవత్సరాలు మక్కాలిపుత్త గోశాలతో తిరిగాడు. ఇతడు రిజిపాలిగా మనకి మొదటి 6 సంవత్సరాలు తిరిగాడు, కానీ అతనికి ఎటువంటి ఆసక్తులు లేవు. రైట్. ఇక్కడ ఇంతకీ మక్కాలిపుత్త గోశాల ఎవరయ్యా అంటే అజీవక మతస్థాపకుడు. ఈ అజీవక మతస్థాపకుడు అంటే మక్కాలిపుత్త గోశాలతో 6 సంవత్సరాలు తిరిగాడు, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. రైట్. ఇతను అజీవక మతాన్ని వదిలేసి నిగ్రంథ మతంలో చేయడం జరిగింది. నిగ్రంథ మతంలో చేయడం జరిగింది. రైట్. 42 సంవత్సరాల వయసులో రిజుపాలిక నదీ తీరంలో జుంబ్రికా వనం అనే ప్రాంతంలో సాల వృక్షం కింద రైట్ అతను తపస్సు చేయడం జరిగింది. జీనుడయ్యాడు. జీనుడు కోరికలను జయించిన వాడు అని అర్థము. జీనా జయించినవాడు, కోరికలని జయించినవాడు అని అర్థము. రైట్. వర్ధమాన మహావీరుడి బిరుదులు: మహావీర, న్యాయపుత్త, కేవలి, దేహదిన్న. జైన మతంలో అత్యున్నత జ్ఞానాన్ని కేవలి అంటారు. జైన మతంలో అత్యున్నత జ్ఞానాన్ని కేవలి అంటారు. ఇతను 72వ సంవత్సరాల ఏట రైట్ క్రీస్తు పూర్వం 648లో మల్లా రాజధాని పావాపురి అనే ప్రాంతంలో హస్తిపాలుడి యొక్క ఇంట్లో, హస్తిపాలుడి యొక్క అంతఃపురంలో సల్లేఖనము చేయడం జరిగింది. సల్లేఖనం చేసి నిర్యాణము చెందాడు లేదా కైవల్యం చెందాడని చెప్పాల్సి ఉంటుంది. రైట్. ఎవరింట్లో చనిపోయాడు? హస్తిపాలుడి ఇంట్లో చనిపోయాడు. సల్లేఖన వ్రతము ఆచరించి మరణించడం జరిగింది 468 BC. అప్పుడు అతని వయసు 72వ సంవత్సరాలు. 72 సంవత్సరాల వయసులో సల్లేఖనం చేయడం జరిగింది వర్ధమాన మహావీరుడు. రైట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి రీసెంట్గా మనకి టీఎస్పీఎస్సీ అడిగినటువంటి క్వశ్చన్ మనకు రైట్ ఏ రాజ్య ప్రజలు వర్ధమాన మహావీరుడి మరణానికి గౌరవార్థంగా, అతని గౌరవ సూచకంగా దీపావళి పండుగ చేసుకున్నారు అని చెప్పేసి అడగడం జరిగింది. మల్లా మరియు వజ్జీ. ఇది టీఎస్పీఎస్సీ అడిగిన క్వశ్చన్ అండి. ఇది మల్లా మరియు వజ్జీ రాజ్య ప్రజలు వర్ధమానుడు సల్లేఖనం చేసి మరణించడానికి గౌరవ సూచకంగా దీపాలు వెలిగించారు. ఇదే ప్రస్తుత దీపావళి పండుగకు మూలం అని చెప్పేసి మనకి ఎగ్జామ్లో అడగడం జరిగింది. రైట్. ఏ రాజ్యం అంటే మల్లా రాజ్యము, వజ్జీ రాజ్యము. ఈ 2 రాజ్య ప్రజలు రైట్ వర్ధమానుడు సల్లేఖనం చేసి మరణించడానికి గౌరవార్థంగా, అతన్ని గౌరవంగా, అతన్ని గౌరవ సూచకంగా దీపాలు వెలిగించారు. రైట్. వర్ధమానుడి యొక్క బోధనలు. వర్ధమానుడి యొక్క బోధనల్ని పూర్వాలు అని పిలవడం జరిగిందండి. రైట్. ఈ పూర్వాలనే తర్వాత కాలంలో 12 అంగాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ పూర్వాలనే 12 అంగాలుగా అభివృద్ధి చేశారు. 12 అంటే 12. జైన మత పవిత్ర గ్రంథాలు 12 అంగాలు. 12 అంగాలు జైనుల యొక్క పవిత్ర గ్రంథాలు. 12 అంటే 12 అంగాలు. రైట్. మనకి జైన మతంలోని సాహిత్యం అంతా కూడా అర్ధమాగధి భాషలో కనిపిస్తుంది. అర్ధమాగధి భాష ఇది ఏం భాష అంటే ప్రాకృత భాషనే. ప్రాకృత భాషలో ఒక యాసనే అర్ధమాగధి అంటాము. అర్ధమాగధి అని పిలవడం జరుగుతుంది. మనకి ప్రాకృత భాష భారతదేశంలో లిపి అభివృద్ధి చెందినటువంటి తొలి భాషగా చెప్పాలి. దీని యొక్క ఉపశాఖనే పాలి, అర్ధమాగధి.
శౌరసేని, పైశాచి. ఇవన్నీ కూడా ఉప శాఖలుగా చెప్పాల్సి ఉంటుంది, ఉప బ్రాంచెస్. వీరి సింపుల్గా మనకి మాండలికాలు లేదా యాసలని కూడా చెప్తాము. జైన మత గ్రంథాలు ఏ దాంట్లో రాశారంటే అర్ధమాగధిలో రాశారు. జైన మత గ్రంథాలు అర్ధమాగధిలో రాయబడ్డాయి. రైట్. ఇక త్రిరత్నాలు, జైన మతంలో ముఖ్యమైన త్రిరత్నాలు. ముక్తి లేదా మోక్షం కావాలంటే త్రిరత్నాలను అనుసరించాలని జైన మతం తెలియజేస్తుంది. రైట్. అవి సమ్యక్ జ్ఞానము, సమ్యక్ దర్శనము, సమ్యక్ చరిత్ర. సమ్యక్ జ్ఞానము, సమ్యక్ దర్శనము, సమ్యక్ చరిత్ర, ఈ మూడింటిని కలిపి జైన మతంలోని త్రిరత్నాలు అని చెప్పేసి అంటాము. రైట్. గణాదారులు, వర్ధమానుడికి 11 మంది శిష్యులు ఉన్నారు. వీరిలో వర్ధమానుడి మరణం తర్వాత జైన మతానికి నాయకత్వం వహించింది ఆర్య సుదర్శనుడు. ఈ ఆర్య సుదర్శనుడు అనేవాడు వర్ధమానుడి తర్వాత నాయకుడు. గచ్చలు అనగా జైన మతంలోని మఠాలు. రైట్. ఈ మతాల అధిపతిని ఘనాధార అని చెప్పేసి చెప్తాము. గచ్చల అధిపతిని ఘనాధారుడు. రైట్. వర్ధమాన మహావీడు అనంతరము సుదర్శన్ అనేటువంటి వ్యక్తి తొలి ఘనాధారుడయ్యాడు. అతని యొక్క మొదటి స్టూడెంట్, ముఖ్యమైన స్టూడెంట్ ఆర్య సుదర్శనుడే ఘనాధారుడుగా మారడం జరిగింది. రైట్. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో కరువు రావడం చేత భద్రబాహు అనేటువంటి జైన సన్యాసి తన శిష్యులతో పాటు దక్షిణ భారతదేశానికి వలస వెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళు దక్షిణ భారతదేశంలో శ్రావణ బెలగొలకు వలస వెళ్ళారండి. శ్రావణ బెలగొల, ఈ శ్రావణ బెలగొలకు వలస వెళ్ళారు. ఇది ఎక్కడుందయ్యా అంటే హసన్ జిల్లా, కర్ణాటక రాష్ట్రము. హసన్ జిల్లా, కర్ణాటక రాష్ట్రము. రైట్. స్థూలభద్ర అనే జైన సన్యాసి తన శిష్యులతో కలిసి ఉత్తర భారతదేశంలోనే ఉండిపోయారు. మగధలోనే ఉండిపోయాడు ఇతను. కొద్దిమంది ఏమో భద్రబాహు నాయకత్వంలో శ్రావణ బెలగొలకు వెళ్తే కొంతమంది మగధలోనే ఉండిపోయారు. వీళ్ళు రాజు సపోర్ట్ తోటి డబ్బులు స్వీకరించి తెల్లని వస్త్రాలు ధరించారు. విలాసవంతమైన జీవితాన్ని గడిపారు స్థూలభద్ర అతని అనుచరులోని జైన సన్యాసులు. కానీ భద్రబాహు అతని అనుచరులు దక్షిణ భారతదేశానికి వెళ్ళిపోయారు. శ్రావణ బెలగొలకు వెళ్ళడం జరిగింది. అయితే మనకి ప్రధానంగా పరిస్థితి పరిశీలించినట్లయితే శ్రావణ బెలగొల్లో ఇక్కడ వెళ్ళినటువంటి జైన సన్యాసులంతా కూడా బట్టలు తీసేశారు, దిగంబరులు అయిపోయారు. సో మనకి ఎగ్జామ్లు ఏమడుతారంటే జైన మతంలో దిగంబర జైన మతానికి పుట్టినిల్లు అంటాడు శ్రావణ బెలగొల. దిగంబర జైన మతం యొక్క పుట్టినిల్లు అంటే శ్రావణ బెలగొల, హసన్ జిల్లా, కర్ణాటక రాష్ట్రము. కరువు తగ్గిన తర్వాత భద్రబాహు నాయకత్వంలో ఉత్తర భారతదేశానికి వెళ్ళగా స్థూలభద్రతో భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే వీళ్ళేమో నగ్నంగా మారిపోయారు. ఉత్తర భారతదేశంలో మగధలో ఉన్న వాళ్ళు తెల్లని బట్టలు ధరించి విలాసవంతమైన జీవితం గడిపారు. సో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు తొలగించడానికి పాటలీపుత్రంలో జైన సమావేశం అనేది నిర్వహించడం జరిగినది. జైన మత సంగీతులు, జైన సమావేశంలో జైన మత సంగీతులు అంటాము. 310 BCలో మనకి పాటలీపుత్రంలో జైన సమావేశం అనేది జరిగిందండి. అధ్యక్షుడు స్థూలభద్ర. ఈ సమావేశంలో జైన మతం 2గా విడిపోయింది. శ్వేతాంబర జైన మతం, దిగంబర జైన మతం 2 శాఖలుగా విడిపోయింది. మనకి భద్రబాహు నాయకత్వంలోని జైనులేమో దిగంబర్లు, స్థూలభద్ర నాయకత్వంలోని వాళ్ళే శ్వేతాంబరులు 2గా వించబడ్డారనమాట. స్థూలభద్ర అతని స్టూడెంట్స్ని శ్వేతాంబరులు అని చెప్పేసి చెప్తాము. భద్రబాహు శిష్యులని దిగంబర్లు అని చెప్పేసి చెప్తాము. భద్రబాహు అతని అనుచరులు నగ్నంగా ఉన్నారు కాబట్టి దిగంబర్లు అని చెప్పేసి అన్నాము.
రైట్. ఇక్కడ దిగంబర జైన మతానికి పుట్టినిల్లు మన ప్రీవియస్ క్వశ్చన్ అండి. వీ హ్యావ్ టు రిమెంబర్. రైట్. శ్రావణ బెలగొల అని చెప్పాల్సి ఉంటుంది. భద్రబాహు బోధన వల్లనే చంద్రగుప్త మౌర్యుడు జైన మతంలోకి మారాడు. భద్రబాహు రచించినటువంటి గ్రంథము కల్పసూత్రాలు. రైట్. శ్వేతాంబర మరియు దిగంబర అనే మతశాఖల విభజన గురించి తెలియజేసే గ్రంథం అంటే పరిశిష్టి పర్వన్. రైట్. పరిశిష్టి పర్వన్ గ్రంథ రచయిత హేమచంద్రసూరి. రైట్. హేమచంద్రసూరి అని చెప్పేసి చెప్పడం జరిగింది. రైట్. హేమచంద్రసూరి గుజరాత్ చాళుక్యుల కాలంలో, కుమారపాల కాలంలో రైట్ పరిశిష్టి పర్వన్ అనే గ్రంథంలో రాయడం జరిగింది. కన్నడ కవిత్రయంగా పేరున్న వ్యక్తులు పంప, రన్న, పొన్న ఈ ముగ్గురు రచయితలు జైన మతాభిమానులు. పంప వచ్చేసి ఆది పురాణం రాశాడు. పొన్న వచ్చేసి శాంతి పురాణం రాశాడు. శాంతినాథుడు అనేటువంటి జైన తీర్థంకరుని పేరు మీద శాంతి పురాణాన్ని పొన్న రాశాడు. పంప వచ్చేసి ఆది పురాణం, ఆదినాథుడు లేదా రిషభనాథుడి పేరు మీద రాయబడ్డ గ్రంథం అది. రైట్. పంప ఆది పురాణం, ఇది రిషభనాథుడు లేదా ఆదినాథుడి పేరు మీద రాయబడింది. పొన్న శాంతి పురాణము. రన్న అజిత పురాణం, అజితనాథుడు అనేటువంటి జైన సన్యాసి. రైట్. శ్వేతాంబర్ నుంచి సపరేట్ అయిన మరి యొక్క శాఖ తేరపంథీలు. శ్వేతాంబర్ నుంచి బయటకు వచ్చిన మరి యొక్క శాఖ తేరపంథీలు. దిగంబర్ నుంచి బయటకు వచ్చిన మరి యొక్క శాఖ సమయ శాఖలు. మనకి వర్ధమాన మహావీరుడు బోధనలు చూసినట్లయితే ప్రధానంగా మనకి దేవుడిని లేడు అని చెప్పడం జరిగింది. దేవుడు లేడు, దేవుడిని విశ్వసించలేదు. రైట్. వర్ధమాన మహావీరుడు దేవుడు లేడని చెప్పడం జరిగింది. కానీ కుల వ్యవస్థని అంగీకరించడం జరిగింది. కానీ అన్ని కులాల వారికి మోక్షము ఉంది అని చెప్పడం జరిగింది. అన్ని కులాల వారికి మోక్షం ఉంది. మహిళలు ప్రయత్నించినా, శూద్రులు ప్రయత్నించినా మోక్షము లభిస్తుంది. మోక్షం అనేది ఓన్లీ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకే కాదు అందరికీ ఉంది అంటాడు వర్ధమాన మహావీరుడు. రైట్. వర్ధమాన మహావీరు అనంతరం అతని స్టూడెంట్స్ రైట్ దేవుణ్ణి అంగీకరించారు, కానీ తీర్థంకర్ల కంటే కింది స్థాయిలో పెట్టడం జరిగింది. తీర్థంకర్ల కంటే కింది స్థాయిలో ఉంచారు. జైనులు తీర్థంకర్లని పై స్థాయిలో, వాళ్ళ కింది స్థాయిలో దేవతల్ని పెట్టారు. కానీ వర్ధమాన మహావీరుడు దేవుడు లేడని కుండబోధలున్నట్టు చెప్పడం జరిగింది. ఇక రెండవ జైన సంగీతి చూసినట్లయితే దేవవ్రత శ్రమణ అధ్యక్షతన జరిగిందండి. 512 ADలో వల్లభిలో జరిగింది. 512 AD. రైట్. క్రీస్తు శకం 512 రైట్ లేదా 512 ADలో వల్లభిలో జరిగింది. అధ్యక్షుడు దేవవ్రత శ్రమణ. రైట్. మనకి జైన మతం బాగా పాపులర్ అయిన ప్రాంతం చూసినట్లయితే మౌంట్ అబూ రాజస్థాన్, శ్రావణ బెలగొల కర్ణాటక, కొలనుపాక తెలంగాణ, ఉదయగిరి ఒరిస్సా. మనకి మౌంట్ అబూ ప్రాంతం చూసినట్లయితే ఈ ప్రాంతంలో దిల్వారా జైన దేవాలయాలను గుజరాత్ చాళుక్య మంత్రులైనటువంటి వస్తుపాల మరియు తేజపాల అనేవారు నిర్మించారు. మౌంట్ అబూ ప్రాంతంలో దిల్వారా జైన దేవాలయాల్లో రైట్ మనకి ప్రపంచ ప్రసిద్ధి చెందిన జైన దేవాలయాలు ఇవి. వస్తుపాల, తేజపాల అనే వాళ్ళు అభివృద్ధి చేశారు. రైట్. బాహుబలి విగ్రహం మనకి ప్రధానంగా చూసినట్లయితే కర్ణాటకలోని హసన్ అనే జిల్లాలో శ్రావణ బెలగొల అనే ప్రాంతంలో 57 అడుగుల ఏకశిలా విగ్రహం అండి. 57 అడుగుల ఏకశిలా విగ్రహము మనకి ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్న ఏకశిలా విగ్రహాల్లో అత్యంత పెద్దది బాహుబలి విగ్రహము. ఇది 57 అడుగులు ఉంది. మనకి ప్రజెంట్ మనకి ప్రపంచంలో చాలా పెద్ద పెద్దవి వచ్చాయి, కానీ ఏకశిల కాదు, ఒక రాయితో చేయబడ్డవి కావు. ఒక రాయితో చేయబడ్డ దాంట్లో అతిపెద్దది ఈ యొక్క బాహుబలి విగ్రహము. దీన్నే మనము గోమటేశ్వర విగ్రహం అని కూడా అంటాము. రాచమల్లు అనే రాజు యొక్క సేనాని చాముండనాథుడు 984లో దీన్ని నిర్మించడం జరిగింది.
నిర్మించడం జరిగింది. జైన మతం సంబంధించి 2 ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయండి. ఒకటి అనేకాంతవాద రైట్. ఒక విషయాన్ని అనేక డైరెక్షన్లో మనము అనలైజ్ చేయాల్సి ఉంటుంది. షాయదవాద